హలో నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీరందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో లివర్ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? మరియు మీరు దీన్ని ఎలా గుర్తించవచ్చు అనే విషయాల గురించి మాట్లాడబోతున్నాను. మీకందరికీ తెలిసినట్లే మన లివర్ 500 కంటే ఎక్కువ పనులు చేస్తుంది. కానీ లివర్ ఫంక్షన్‌లో ఏదైనా అంతరాయం కలిగితే ఆ 500 కంటే ఎక్కువ పనులను అది సరిగా చేయలేకపోతుంది. లివర్ మీ ఆహారాన్ని జీర్ణించడానికి సహాయపడుతుంది. కానీ అది సరిగ్గా పని చేయకపోతే ఆ ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దాంతో మీకు శక్తి అందదు. మీరు అలసటగా, శక్తి లేని భావనతో ఉంటారు. ఇప్పుడు మనం లివర్ ఫైబ్రోసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా లివర్‌కి సంబంధించిన ఒక వ్యాధే. ఇప్పుడు ఇందులో ఏమి జరుగుతుందంటే, లివర్ ఫైబ్రోసిస్ అంటే మీ లివర్‌లో ఉన్న ఆరోగ్యకరమైన టిష్యూలలో గాయాల మచ్చలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇప్పుడు లివర్‌లోని ఆరోగ్యకరమైన టిష్యూలకు గాయాల మచ్చలు ఏర్పడతాయి. లివర్ ముందుగా ఎలా సాధారణంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేయలేకపోతుంది. దాంతో మన శరీరం ధీరే ఆరోగ్యంగా ఉండకపోతూ అనారోగ్యంగా మారిపోతుంది. లక్షణాల్ని మనం ఎలా గుర్తించగలము? చూడగా చాలా మంది రోగుల్లో ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవు. మీ దశ తిరిగే వరకు అవి బయట పడవు. ప్రారంభ లక్షణాల్లో ఎక్కువగా మీరు గమనించేవి గ్యాస్ ఏర్పడటం, ఆమ్లత, అసిడిటీ రావడం, లేదా మీ కుడి వైపు పై పొట్ట భాగంలో నొప్పి రావటం. అదే దశ కొనసాగితే మీ దశ పెరిగినప్పుడు, అంటే ఇది అడ్వాన్స్డ్ దశకు చేరినప్పుడు మన శరీరంలో కనిపించే లక్షణాలు, ఉదాహరణకు ఆకలి లేకపోవడం, బరువు నెమ్మదిగా తగ్గిపోవడం వంటివి. ఇంకా మరిన్ని లక్షణాలు కూడా అంటే మీ దశలు ఇంకా ఎక్కువగా పెరిగితే చర్మంపై దురదగా అనిపించడం, మూత్రం రంగు పసుపు నుండి గాఢమైన పసుపు రంగుకు మారిపోవడం, కళ్ళలో కూడా మార్పులు కనిపించడం మొదలవుతాయి. చర్మం రంగు కూడా మారడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో నాజియా కూడా వస్తుంది. వాంతులు కూడా వస్తాయి. మరియు మీ పొట్టలో అంటే కడుపులో నొప్పి కూడా ఎప్పుడూ ఉంటుంది. లివర్ ఫైబ్రోసిస్ వల్ల మీ బరువు కూడా ధీరే తగ్గిపోతుంది. అలాగే తినాలనే ఆకలి కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఇవన్నీ లక్షణాలు అవుతాయి. ఇప్పుడు మీరు దీన్ని ఎలా నిర్ధారించవచ్చు అంటే డయాగ్నోస్ చేయవచ్చు. కాబట్టి డయాగ్నోస్ చేయడానికి ముందుగా దీని కారణాలేమిటో మనం తెలుసుకుందాం. లివర్ ఫైబ్రోసిస్‌కి అనేక కారణాలున్నాయి. ఉదాహరణకి మీకు ముందుగా ఫ్యాటీ లివర్ ఉంటే, మీరు ఆ ఫ్యాటీ లివర్‌ని రివర్స్ చేయకపోతే, అదే ఫ్యాటీ లివర్, లివర్ ఫైబ్రోసిస్‌గా మారిపోతుంది. ఏవేది కారణాలున్నాయి? మొదటి కారణం ఫ్యాటీ లివర్. రెండవ కారణం ఏమిటంటే, మీరు ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకుంటే అది కూడా ఒక కారణం. దీనివల్ల మీ లివర్‌లోని టిష్యూలపై నెమ్మదిగా స్కారింగ్ ఏర్పడుతుంది. దాంతో లివర్ పనితీరు తగ్గిపోతుంది. మూడో కారణం చూస్తే అది హెపటైటిస్ బి, హెపటైటిస్. నాలుగవ కారణం చూస్తే అది పొగతారుడు. మీరు ఎక్కువగా పొగ తాగుతున్నా, లేదా వేయించిన పదార్థాలు ఎక్కువగా తింటున్నా, ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తింటున్నా, లేదా మీకు బీపీ లేదా షుగర్ ఉంటే, ఇవన్నీ కూడా లివర్ ఫైబ్రోసిస్ వచ్చే అవకాశాలను పెంచే కారణాలు. ఇప్పుడు మనం ఎలా నిర్ధారించాలి అంటే లివర్ ఫైబ్రోసిస్ ఉందా లేదా అండి. ముందుగా మనం ఎల్ఎఫ్టీ చేస్తాం. ఎల్ఎఫ్టీలో మీ కొన్ని ఎంజైమ్స్ పెరిగి ఉంటే దాని ద్వారా మీ లివర్ ఫంక్షన్ సరిగ్గా ఉందా లేదా అని నిర్ధారించవచ్చు. దీంతో పాటు లివర్ ఫైబ్రో స్కాన్ కూడా చేయిస్తారు. దీని ద్వారా మీ కేపీఏ విలువ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మీ కేపీఏ విలువ 4 ఉంటే దాని అర్థం మీ లివర్ ఫంక్షన్ బాగానే జరుగుతోందన్నమాట. మీ కేపీఏ విలువ 4 దాటి 5, 6, 7 వరకు పెరిగితే అప్పుడు మీరు లివర్ ఫైబ్రోసిస్‌తో బాధపడుతున్నారు అని అర్థం. మీకు లివర్ ఫైబ్రోసిస్ ఉంటే మీరు దీని చికిత్స చేయించుకుని కస్టమైజ్డ్ హోమియోపతిక్ మందులు తీసుకుంటే మీ లివర్ ఫైబ్రోసిస్‌ను రివర్స్ చేయవచ్చు. కానీ మీకు లివర్ ఫైబ్రోసిస్ ఉందని తెలిసిన తర్వాత మీ శరీరంలో లక్షణాలు కనిపించకపోయినా తెలిసిన తర్వాత కూడా మీరు చికిత్స చేయించుకోకపోతే అదే లివర్ ఫైబ్రోసిస్ మీకు లివర్ సిరోసిస్‌ను తప్పకుండా కలిగిస్తుంది. ఇప్పుడు మీ స్టేజ్ పెరిగిపోయినప్పుడు, అంటే లివర్ సిరోసిస్ 4వ దశకు చేరుకున్నప్పుడు, అప్పుడు మీ లివర్ పనితీరును మెరుగుపరుచుకోవడంలో అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే లివర్ సిరోసిస్ తర్వాత లివర్ క్యాన్సర్‌గా మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి వ్యాధి వచ్చినప్పుడు మొదటిగా మీ శరీరం దానికి లక్షణాలు చూపిస్తుంది. మీ శరీరం డయాగ్నోసిస్ చేయించమని సూచిస్తుంది. మీరు డయాగ్నోసిస్ చేయించుకున్నప్పుడు మీ లివర్ పెరుగుతోంది, ఫ్యాటీ లివర్ అవుతోంది అని మీకు తెలుస్తుంది. ఆ సమయానికే మీ లివర్‌పై శ్రద్ధ పెట్టండి. దానికి చికిత్స చేయించుకోండి. అప్పుడు మీకు లివర్ ఫైబ్రోసిస్ కూడా రాదు, లివర్ సిరోసిస్ కూడా రాదు. మీకు ఫ్యాటీ లివర్ ఉందని తెలిసిన దగ్గర నుంచి మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే అక్కడ లివర్ ఫైబ్రోసిస్ తప్పనిసరిగా జరుగుతుంది. ఎందుకంటే క్రమంగా లివర్‌లోని ఆరోగ్యకరమైన టిష్యూలపై గాయాలు ఏర్పడుతుంటాయి. లివర్ పనితీరు దెబ్బతింటోంది. అందుకే మీ లివర్ నెమ్మదిగా చెడిపోతూ ఉంటుంది.
ఇప్పుడు మనం లివర్ ఫైబ్రోసిస్ను ఎలా సరిచేయాలో చూద్దాం. మొదటిగా మీరు మద్యం సేవిస్తున్నారా, పొగ తాగుతున్నారా అంటే వాటిని ఆపేయండి. బీపీ, షుగర్ ఉంటే ప్రతిరోజు యోగా, ధ్యానం చేయండి. సరైన మందులు వాడండి. డాక్టర్ను కలవండి. మీ బీపీ, షుగర్ను నియంత్రించండి. అలాగే మీరు తినే ఆహారంలో ఎక్కువగా వేయించినవి లేదా మార్కెట్లో దొరికే పదార్థాలు, ఎక్కువ మిఠాయి తీసుకుంటే వాటిని పూర్తిగా మానేయండి. బదులుగా ఆకుకూరలు ఎక్కువగా తినండి. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పండ్లు మరియు కూరగాయలు తినండి. ఇవి మీ లివర్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా లివర్ను డీటాక్స్ చేసి లివర్ ఫైబ్రోసిస్ను రివర్స్ చేయడంలో సహాయపడతాయి. అంటే లివర్ ఫైబ్రోసిస్ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. హోమియోపతి కస్టమైజ్డ్ మందులతో పాటు మీరు సరైన డైట్ను పాటించడం ద్వారా కూడా మీ లివర్ ఫైబ్రోసిస్ని రివర్స్ చేయొచ్చు. ఈ రోజు వీడియోలో ఇంతే. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.